అమరావతి పర్యటనకు విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊకదంపుడు ఉపన్యాసాలతో సరిపెట్టుకున్నారని, ఆత్మస్తుతి పరనిందలా సాగిందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ దుయ్యబట్టారు. తిరుపతి బైరాగిపట్టెడలోని గంధమనేని శివయ్య భవనంలో ఆయన పార్టీ నాయకులతో కలిసి శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. శుక్రవారం అమరావతి పర్యటనకు విచ్చేసిన నరేంద్ర మోడీ ఉపన్యాసాలతో మభ్యపెట్టి మారేడికాయ చేసేలా వ్యవహరించారని, రాష్ట్ర ప్రయోజనాల అభివృద్ధి, స్టీల్ ప్లాంట్ తదితర అంశాలపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఆఖరి 10 ఏళ్ల కిందట వేసి శంకుస్థాపన రాయి గురించి కూడా గుర్తు చేసుకోలేకపోయారని మండిపడ్డారు. 10 ఏళ్ల నాడు అమరావతి రాజధాని ప్రారంభమయ్యుంటే ఈనాటికి బ్రహ్మాండంగా ఉండేదని, అప్పుడు సీఎం చంద్రబాబు సహకరించక, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి సూచించకపోయాడని ఎద్దేవా చేశారు. కనీసం రాజధాని శంకుస్థాపనకు మలిసారి వచ్చిన సందర్భంలో స్పష్టమైన గ్రాంటు ప్రకటించలేదని, కేవలం ఉపన్యాసం ఇచ్చిపోవడానికి మాత్రమే వచ్చారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు, కావాల్సిన అభివృద్ధి నిధులను, ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తి తీసుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఉంది. అయినప్పటికీ రాజుకు భటుల వలె ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు నిలుచొని షో చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి అడుక్కోవాల్సింది భిక్షం కాదు, ప్రత్యేక హోదా సాధించుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ సీఎం, డిప్యూటీ సీఎంలు అలాంటి ప్రస్తావన చేయకపోవడం శోచనీయమన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల అప్పుల్లో 10% మాత్రమే కేంద్ర బాధ్యత తీసుకోగా, మిగిలిన 13,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పైనే భారం పడుతుందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, సిపిఐ తిరుపతి పట్టణ కార్యదర్శి విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి రావడం, దాన్ని చేసి పెట్టిన కాపురాన్ని చూసిపోవడానికి వచ్చాడు. 10 ఏళ్ల క్రితం వచ్చి పునాది రాయి వేశాడు. 10 ఏళ్ళగా అది శ్మశాన వాటిగా మారిపోయింది. మరి 10 ఏళ్ళకి ఆయన ప్రైమ్ మినిస్టర్గానే ఉన్నాడు. మరి 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మోడీకి అనుకూలుడే, మోడీకి వ్యతిరేకమైన పొజిషన్ లేడు. అట్లాంటప్పుడు ఈ 10 ఏళ్ల పాటు వేసిన పునాది రాయి ఏమైంది, ఎక్కడ జరిగింది, ఏంటి అని చెప్పేసి పొరపాటును అడగలే. ఒక విధంగా అవమానం కదా. తన చేతిలో పునాది రాయి వేసిన తర్వాత అది ఆ విధంగా మట్టి కొట్టుకుపోతుంటే అడగాల్సిన బాధ్యత ఎవరికైనా ఉంటుంది. మేము కూడా ఎక్కడ పోయి పార్టీ ఆఫీస్ ఫౌండేషన్ వేస్తే నెక్స్ట్ మేము అడుగుతాం ఏమైందని. అడగలే, పోనీ అడగలేదు. నేను వచ్చి ఉపన్యాసం ఇచ్చారు. రేపోట్ లాగానే మనుషులకైతే మనసు ఉంటుంది, హృదయం ఉంటుంది, హృదయ స్పందన ఉంటుంది. స్పందన ప్రకారం మాట్లాడితే నిజాయితీ ఉంటుంది. కానీ రేపోట్స్ కట్ట కాదు, కీచి పెట్టేస్తే రేపోట్ మాట్లాడుతుంటాయి. అట్లా చంద్రబాబు నాయుడు, మోడీ ఇద్దరు రాబోట్ లాగానే బిహేవ్ చేశారు తప్పితే ఒక హ్యూమన్ స్పందన కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా నాకు కనపడలే. ఎందుకు కనపడిందంటే ఆ 10 ఏళ్ళు కానీ జరిగి ఉంటే ఈ పాటికి సుందరవందనంగా ఉండేది, క్యాపిటల్ బ్రహ్మాండంగా ఉండేది. పోయింది. ఇప్పుడు పచ్చిక బయలు లాక్కుంటున్నారు. దీనికి బాధ్యత ఎవరు వహించాలి? బాధ్యత వహించాల్సింది నెంబర్ 1 ప్రధానమంత్రి మోడీ, నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి, నెంబర్ 3 చంద్రబాబు నాయుడు. అయితే ఒక ఆయన ముద్ద ఆయన తప్పించుకుపోయాడు. మాజీ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఫార్మాలిటీ ప్రకారం ఆయన రావాలి. భారత రాజ్యాంగ వ్యవస్థ ఉన్న ఫార్మాలిటీస్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు మొన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కర్టసీ కాల్ కింద వచ్చి ఉండాల్సింది, రాలేకపోయాడు. అంటే దాన్ని బట్టి ఆయన ఎంత తప్పులు చేశాడో అర్థం చేసుకుంటాడు. ఆయన నిజంగా హృదయ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం పని చేసిన హృదయ స్పందన ఉంది. మాట్లాడలేకపోయాడు, వాళ్ళ ముఖం చూడలేకపోయాడు, వెళ్ళిపోయాడు. వీళ్ళు నిన్న ఇచ్చిన ఉపన్యాసంలో నిజాయితీ ఉందని, నిజాయితీ కొరబడింది. ఎందుకు నిజాయితీ కొరబడిందంటే ఈ డెవలప్మెంట్ మొత్తం నేను చేస్తా, అమరావతి డెవలప్మెంట్ అన్నాడు. తర్వాత 70-80 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులు మొత్తం అక్కడనే రిమోట్తో చేశారు. అందులో హైవేస్ ఉన్నాయి. మరి హైవేస్కి నితిన్ గడ్కరీ కదా మంత్రి. ఆ మంత్రి ఏమైనాడు కనపడలే. రైల్వేస్ మంత్రి ఎవరు?
ఆయన కనపడలే. అనేక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వచ్చినాయి, ఇండస్ట్రియల్ మినిస్టర్ కనపడలే. అంటే ఈ అన్ని రంగాలకు ఈయనే ప్రధానమంత్రిగా, ఆ రంగాల్లో వాళ్ళు ఎవరు లేరా? కాబట్టి డెమోక్రసీ లోపించిందంటే ప్రభుత్వంలో ఇంటర్నల్ డెమోక్రసీ మొత్తం నాశైపోయింది, అర్థమైపోయింది. రెండవది, దీనికి మొత్తం సహాయం చేస్తామన్నారు. 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు వస్తుంది, అది అప్పు కాదు మాది గ్రాంట్ అని అన్నారు. తర్వాత 10% సెంట్రల్ గవర్నమెంట్కి కడితే 90% స్టేట్లకి కట్టుకోవాలని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇదంతా కరెక్ట్ కాదు, మొత్తం గ్రాంటే అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నాకు పార్లమెంట్ ఇచ్చినటువంటి లెటర్ ఆన్సర్ చూశాను, నేను లోన్ మీకు ఇస్తా. దాన్ని ఎక్కడ కానీ 2,500 కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంది, మిగతా లోన్కు గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. ఆ లోన్ మొత్తం వరల్డ్ బ్యాంకే కట్టుకోవాలి, వరల్డ్ బ్యాంక్కి రాష్ట్ర ప్రభుత్వం కట్టుకోవాలా? అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి షూరిటీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 10% గ్రాంటు, అది వాళ్ళ కట్టాలేదో మనకు అనవసరం. మిగతా 13,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్కి కట్టాల్సిందే. ఇది నిజాన్ని దాచిపెడుతున్నారు. పార్లమెంట్లో తిరుపతి ఎంపీ వేసిన ప్రశ్నకు కూడా సమాధానం వచ్చింది, అందులో స్పష్టంగా ఉంది అట, గ్రాంట్ అని చెప్పలే. ఇంత అబద్ధాన్ని ఎట్లా నిజంగా చెప్తున్నారు నాకు అర్థం కాలేదు. భారతదేశంలో కొత్త రాష్ట్రం వస్తే కొత్త రాష్ట్రానికి రాష్ట్ర క్యాపిటల్కి డబ్బులు ఇవ్వాలా, మొత్తం వాళ్ళే ఖర్చు పెట్టుకోవాలా. అది పెట్టుకోలేదు, పెట్టుకోమని లోన్ ఇప్పిస్తున్నారు. తర్వాత ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గురువు అంటాడు, నేను ముఖ్యమంత్రిగా గుజరాత్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన గురించి నేను చాలా నేర్చుకున్నాను అన్నాడు. ఒక్క నిజం ఒప్పుకుంటారా? ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారణ హోమం జరిగింది, ప్రపంచవ్యాప్తంగా మారణ హోమం జరిగినటువంటి ప్లేస్ అది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఈ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాడు. డిమాండ్ చేశారు చెప్పండి. డిమాండ్ చేస్తే ఈయన్ని వచ్చి కాకాపట్టుకోవడానికి అప్పుడు వాజ్పేయి ప్రధానమంత్రి ఉన్నాడు, ఈయన కన్వీనర్గా ఉన్నాడు, ఆల్ పార్టీస్ కన్వీనర్గా ఉన్నాడు. ఎవరు చెప్పారు, అయ్యా వాజ్పేయి కోపం వస్తుంది లేనిపోతాను చెప్పి చంద్రబాబు నాయుడు కాకాపట్టుకోమని. చంద్రబాబు నాయుడు దగ్గరికి 3 మాటలు వచ్చాడు, ఒకసారి ఎయిర్పోర్ట్లో, ఒకసారి హైదరాబాదు, ఒకసారి ఢిల్లీ. ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ ఇవ్వలే. ఇది ఫ్యాక్ట్ కదా, చెప్పండి. అంటే అయిపోయింది కదా, అయిపోయింది, మంచిదే. అలాంటి వాడు ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు బ్రహ్మాండం పోగొడుతుంటే చంద్రబాబు మోడీని గురించి అమోఘంగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కదా, ఇదే మోడీ గారు కదా శంకుస్థాపన చేసి మట్టి నీళ్ళని ముఖాన్ని కొట్టిపోయి ఒక పైసా డబ్బులు ఇవ్వకుండా ఏడిపించింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి దీనికి అనేక ఆటంకాలు పెడతాంటే కనీసం ఈ ఆటంకం పెట్టబాకాయా క్యాప్టెన్ అని చెప్పేసి ఒక మాట చెప్పగలిగాడా? చెప్పకపోగా అన్నీ ఆయన సహాయం చేశాడు కదా. చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సహాయం చేయలే. ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఆయనకు సపోర్ట్ చేశాక కానీ క్యాపిటల్ కట్టమని చెప్పలే. ఇప్పుడు మొత్తం ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారని చెప్పేసి చెప్తుంటే ఎవరు నమ్ముతారు? ఆత్మస్థుతి పరనంద అన్నట్టుగా ఇవి చూసినప్పుడు రాజకీయం నిజాయితీ పోతుంది. నిజం ఒప్పుకోండి, గతంలో మేము తప్పు చేసినాము, ఇట్లా జరగలేదు, ఇట్లా జరిగింది, ఈరోజు మేము రియలైజ్ అవుతున్నాము, భవిష్యత్తు మేము బాగా చేస్తామని చెప్పి ఒక మాట చెప్పుకుంటే నమ్మేవాళ్ళు. అవేమీ సంబంధం లేకుండా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిపోయారు. దానిలో ఈ రాష్ట్రానికి అభివృద్ధికి సంబంధించి ఏం చేస్తామని చెప్పారు చెప్పండి. ఆల్రెడీ రైల్వే బ్రాడ్ గేజ్ మీటర్ గేజ్ మారుతూ ఉంది, హైవే నడుస్తుంది, ఆల్రెడీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ.
గత 3-4 ఏళ్ళుగా నడుస్తున్న ప్రాజెక్ట్స్. వాటికన్నిటికీ కర్టన్స్ కట్టి రిమోట్తో ఓపెన్ చేసి ఇదంతా ఈయనే చేస్తుంటే చెప్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 70-80 వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఇచ్చి చేపేస్తా ఉంది. ఈ అబద్ధాలు 2 రోజులు కళ్ళు మూసి చేస్తారని నేను కదా ఒకటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారు కదా, ఎందుకు ఇవ్వలేదు? ప్రత్యేక హోదా కానీ మనకి ఇచ్చి ఉంటే భిక్షాటనకు అక్కర్లే, దానికి ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారం మనకు వస్తాయి అభివృద్ధికి. ఆటోమేటిక్గా అభివృద్ధికి ఉపయోగపడేటువంటి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేయకుండా ఏ రోజుకి ఆ రోజు భిక్ష వేసేటువంటి దాన్ని సంతోషపడతా ఉంటే, రోజు భిక్షగాడికి సంగతి పెడతా ఉంటే ఒకరోజు మంచి అన్నం పెట్టారట, అబ్బా అన్నం పెట్టారు మురిసిపోయాడట. అట్ట మురిసిపోయేటువంటి గుణాలు చెప్తే, అయ్యా మాకు నిరంతరం మాకు సహాయంగా ఉండే పద్ధతులు ప్రత్యేక హోదా కావాలని అడిగితే అడగలేకపోయారు. అది ఎప్పుడు ఇది సమయం. మోడీ ప్రధానమంత్రిగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఉండాలి, నితీష్ కుమార్ సపోర్ట్ ఉండాలి. బీహార్ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లేకుండా మోడీ ప్రధానమంత్రి ఉండడానికి అవకాశమే లేదు. ఇది తగిన సమయం. ఇది నేను బ్లాక్మెయిల్ చేయని చెప్పడంలే. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు మాకు చేయాల్సిన పనులలో ప్రత్యేక హోదాతో పాటు అనేక ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా బ్యాక్వర్డ్ జిల్లాలకి గ్రాంట్ ఉంది, స్టీల్ ప్లాంటు ఉంది. మరి స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మేయడానికి ఒక తీర్మానం చేశారు కేంద్ర కమిటీ. ఆ తీర్మానం ఇంకా రద్దు కాలే. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ మేము పబ్లిక్ సెక్టర్ పెడతాను ఒక మాట చెప్పలేకపోయాడు, చెప్పించుకోలేకపోయారు. ఇప్పుడు దాని తెల్లాడుతూనే ఉంది. ఉద్యమం చల్లారితే దాన్ని మెడకా కోసేద్దామని చెప్పండి. అదేమైనా హామీ లేకుండా పోయింది. మరి పబ్లిక్ సెక్టర్ సంబంధించి ఏం కూర్చో లేకుండా పోయింది. రాష్ట్రం ఎట్ట అభివృద్ధి అవుతుంది? నిరుద్యోగ సమస్య ఎట్ట పరిష్కారం అవుతుంది? ఇది మంత్రవేస్తూ వస్తుంది ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ చెప్పలే, సైలెంట్గా ఉండిపోయారు. ఆయన ఉపన్యాసం అంతా ఊకదంపుడు ఉపన్యాసమే. నిజంగా రాష్ట్రానికి అభివృద్ధి కావడానికి ఉపయోగపడే పద్ధతి ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పలేదు. రాజధానికి డబ్బులు మేము ఫ్రీగా ఇస్తామని చెప్పలేదు, స్టీల్ ప్లాంట్ నిలబెడతామని చెప్పలేదు, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగపడే పద్ధతుల్లో స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే ఆయన ఉపన్యాసించిపోతుంటే ఆనందంగా ఎగిరిపోయి ఉప్పొంగిపోయి చేస్తారు. రాజు వస్తుంటే వెనకాల సోపుదారులు ఉంటారట, రాజు విడ సోపుదారులని వెనకాల పరదా పెట్టుకుని తిరిగేవాడు ఉంటారట. అట్లా రాజు వస్తుంటే వెనకాల పవన్ కళ్యాణ్ ఒక పక్క, చంద్రబాబు పక్క వెనకాల పరదాన్ని మోసుకొని తిరిగాడు చెప్తే ఎంతకంటే మించి నాకేం కనపడలే. ఒక్క మాట ఆడుకుండొచ్చు కదా అని. మేము కొట్లాడినామయ్యా ప్రత్యేక హోదా కోసం, మాకు సహాయం చెయ్యి, ఇప్పటికే మూలబడిపోయింది క్యాపిటల్, మాకు ఫ్రీగా డబ్బులు ఇవ్వండి, గ్రాంట్కి ఇవ్వండి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. క్లియరెన్సెస్, దీనికి చట్టబద్ధత రావాలా. మన రాష్ట్రానికి చట్టబద్ధత ఇంకా రాలే. ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఉండని చెప్పేసి మాటలు చెప్పాడు, చట్టబద్ధత కల్పిస్తారు కదా, కల్పిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఆత్మస్తుతి పరమంలాగా జరిగింది తప్ప ఈ రాష్ట్రానికి అభివృద్ధి అవుతుందని చెప్పేసి అని వాళ్ళ వల్ల కాదు. చేస్తే మన తట్టాలు పడుకోవచ్చు. దానికి సెల్ఫ్ సబ్స్టైన్ క్యాపిటల్ అది. అవి లీజుకి ఇచ్చుకుంటే కూడా డెవలప్మెంట్ ఇచ్చుకుంటే కూడా కట్టుతారు వాళ్ళు. అది కాకుండా ఇప్పుడు ఏమంటున్నాడు, ఇంకొక 40,000 ఎకరాలు తీసుకోవాలంటున్నాడు. ఇప్పుడు తీసుకొని నెత్తికి తెచ్చుకొని ఇప్పుడు దాకా వచ్చింది. మళ్ళీ ల్యాండ్స్ అన్ని తీసేసుకుంటే రైతులందరూ అయిపోవాలన్నా, రైతులు బాగుపడతారు కదా. కాబట్టి ఇట్లాంటివి కాకుండా నిర్దిష్ట పద్ధతుల్లో రాష్ట్ర అభివృద్ధి చేసే పద్ధతి చేయాలి తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి భారతదేశంలో రాజ్యాంగం ధ్వంసం చేస్తున్నారు. ఈరోజు కేరళ పైన దాడి చేస్తున్నాడు గవర్నర్ ద్వారా, తమిళనాడు పైన దాడి చేస్తున్నాడు గవర్నర్స్ ద్వారా, వెస్ట్ బెంగాల్ దాడి చేస్తున్నాడు గవర్నర్స్ ద్వారా. వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎవరి మీద పెడతారు దాడి, నెక్స్ట్ ఎవరి పైన పెడతారు. కాబట్టి ఒక సూత్రం ఉంది. ఈరోజు పక్కింటోడి కోసం వచ్చాడు, నేనేం మాట్లాడలే. తర్వాత ఎదురింటోడి కోసం వచ్చాడు, వాడేం మాట్లాడలే. చివరి నా మీదకి వచ్చాడు, నన్ను అడిగేవాళ్ళు లేకుండా పోయారు. అది జరగబోయేది. ఇది
ఫెడరలిజం మొత్తం దెబ్బతింటుంది. ఎన్టీ రామారావు స్ఫూర్తి భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థని సుస్థిరం చేయడానికి ఎన్టీ రామారావు కృషి చేశాడు. అలాంటి ఎన్టీ రామారావు కృషి చేసి ఫెడరలిజాన్ని బలపరిచేటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఫెడరలిజం నాశనం అయిపోతామని చెప్పేసి ఒక మాట చెప్పలేకపోయాడు. గవర్నర్స్ ద్వారా రాజ్యాంగం ధ్వంసం చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టే పట్టించుకుంది. సుప్రీంకోర్టే పట్టించుకొని ఎన్నికైన ప్రభుత్వాన్ని గవర్నర్స్ ఇబ్బంది పడడానికి వీల్లేదు, క్యాబినెట్ ఇచ్చినటువంటి తీర్మానాన్ని 3 నెలల లోపల పరిష్కారం చేయాల్సిందని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్లు కానీ ఎన్నికైన ప్రభుత్వాలు పంపినటువంటి తీర్మానాన్ని పెండింగ్ పెట్టకూడదని చెప్పేసి తెలిపించారు. నేను స్వాగతం పలకాలి కదా మన ముఖ్యమంత్రి. స్వాగతం పలకపోగా సాక్షాత్తు దేశ ఉపాధ్యక్షుడు సుప్రీంకోర్టు ఖండిస్తున్నాడు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఏదో గవర్నమెంట్ వ్యవస్థ, అదో గవర్నమెంట్ వ్యవస్థ అంటే స్టాట్యూటరీ బాడీస్, ఇవన్నీ స్టాట్యూటరీ బాడీస్ ఒక బాడీ మీద ఇంకొక బాడీ వ్యతిరేకించడం అంటే న్యాయస్థానం పైన దేశ ఉపాధ్యక్షుడు అంటే భారతదేశంలో ప్రథమ పౌరాలు దేశాధ్యక్షుడు, ద్వితీయ పౌరులు ఉపాధ్యక్షుడు. ద్వితీయ పౌరులుగా ఉండేటువంటి వ్యక్తే జ్యుడిషియరీ పైన దాడులు చేసి నీకు అది తెలుస్తామని చెప్పేసి వార్నింగ్ ఇస్తుంటే ఇక రాజ్యాంగం ఎక్కడ నిలబడుతుంది? న్యాయ వ్యవస్థ నిలబడుతుందా? న్యాయ వ్యవస్థ లేకుండా పోతే ఇంకా దురాగతంగా ఎట్లా పోవాలన్నా? అంటే ఒక రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. నేను చెప్పదలుచుకుంది రాజ్యాంగ సంక్షోభం వచ్చింది. రాజ్యాంగ సంక్షోభం ప్రతిపక్ష పార్టీల వల్ల రాలేదు, విదేశీ శక్తుల వల్ల రాలేదు. ఈ భారతదేశంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మోడీ ప్రభుత్వం నుంచే రాజ్యాంగంలో సంక్షోభం ఏర్పడిపోయింది. అందుకనే రాజ్యాంగ సంక్షోభం పురిగలు పెట్టి ప్రభుత్వం ఏమనాలి మనం? ఇది ఒక సంక్షోభం కిందకు వచ్చింది. ఇప్పుడు బీసీ రిజర్వేషన్స్ క్యాస్ట్ సెన్సస్ కులగణన ప్రకటించింది. మొదటి నుంచి వ్యతిరేకం బీజేపీ క్లాస్ వేరు, కానీ దేశం మొత్తం మీదుగా ఇప్పుడు ఒక కాన్షియస్నెస్ వచ్చింది, చైతన్యం వచ్చింది. దీనికి పునాది వీపీ సింగ్ అగ్రకులవాడైనా ఆయన మండల కమిషన్ పెట్టడం ద్వారా భారతదేశంలో బీసీలకి రాజ్యాంగపరమైన హక్కులు కావాలని కోరాడు. మండల కమిషన్ ఏర్పాటు చేశాడు. అప్పుడు ఇదే బీజేపీ మండల్ వర్సెస్ కమాండల్ అంటే కమాండర్ అంటే బీజేపీ అస్త్రం. చివరికి దీన్ని మండల కమిషన్ రద్దు చేయమని కోరారు బీజేపీ వాళ్ళు. ఆయన ఒప్పుకోలే, లేకపోతే విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు బీజేపీ విత్డ్రా చేసుకుంటే గవర్నమెంట్ పడిపోతుంది. నా గవర్నమెంట్ పడిపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఈ మండల కమిషన్ విత్డ్రా చేసుకొని చెప్పేసి వీపీ సింగ్ నిలబడ్డాడు. అందుకని ఇప్పుడు ఆ మండల కమిషన్ ఆ విధంగా నిలబడింది. అప్పటి నుంచే వ్యతిరేకమే, కులగణనకు వ్యతిరేకమే. చివరికి అందరూ కలిసి కోరుతున్నారు. ఎందుకంటే వచ్చే రాజ్యాంగంలో వచ్చే అనేక అంశాలపైన బెనిఫిట్ సంపాదించాలంటే జనాభాలో ఎవరు ఎక్కడ తేల్చుకోకుండా పోతే బెనిఫిట్ సాధ్యం కాదు. చివరి రాజ్యాంగ హక్కులు కూడా కావాలా, కేవలం సంక్షేమ పథకాలతో పరిష్కారం ఇది కాదు. దానిపైన ఎప్పటి నుంచో మేము కొట్లాడుతున్నాం చేయమని చెప్పని. ఇప్పుడు మొన్న కులగణన చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. నేను స్వాగతం పలుకుతున్నాను సిపిఐ నుంచి. చాలామంది ఇది అవుతుందా చస్తుందా అని మేనమాష లెక్క పెడుతున్నారు. అసంబద్ధ ప్రశ్న వేస్ట్. తీసుకున్న డెసిషన్ కరెక్టే. కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా స్వాగతం పలుకుతున్నాం. అయితే దీనికి టైం బౌండ్ ఉండాలి. నిర్దిష్ట కాలమానం ప్రకారం దీన్ని పూర్తి చేస్తామని చెప్పేసి ప్రకటించకపోతే ఇది అట్టే పోతూనే ఉంటుంది. అందులో నేను స్పష్టంగా కోరేది ఏంటంటే ఒక నిర్దిష్ట కాలమానం ప్రకటించాలి ఒకటి. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ 1929 2029లో పార్లమెంట్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. 2029 లోపల ఇవన్నీ పూర్తి చేసి పార్లమెంట్లకు అసెంబ్లీలో కూడా చట్టసభలకు కూడా రిజర్వేషన్ కల్పించేటువంటి పద్ధతికి పోవాల్సిందే.
ఇది గీట్రాయి 2029 పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు ఇవన్నిటిని పరిశీలించి బీసీలకి చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో రిజర్వేషన్ ప్రకారం పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తే అప్పుడు బీజేపీ ప్రకటించిన సెన్సస్కి అర్థం ఉంటుంది. అది చేయకుండా పోతే గడపాన్ని నానబెట్టాం ఆ గడపాన్ని నానతోనే చూస్తూ ఉండాలి, అది నానదు. అందులో గడపాన్ని నానబెట్టే వ్యవహారం అయితేనేమో ఇవి చేయండి. లేదు చిత్తశుద్ధితో చేయాలనుకుంటే 2029 గీట్రాయి, ఆ గీట్రాయి లోపల మీ సెన్సస్ పూర్తి కావాలి, డీలిమిటేషన్ పార్లమెంటు అసెంబ్లీ సీట్లు కావాలి, ఈ రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు పోవాలి. అప్పుడు నిజమైన ప్రజాస్వామ్యానికి అవకాశం ఏర్పడుతుంది. అది లేకుండా మరి సాధ్యం కాదు. అన్న దీన్ని మేము డిమాండ్ చేసేదంటే అనౌన్స్ చేయడమే కాదు, దీన్ని నిలబెట్టాలి. నిర్దిష్ట కాలం ప్రకారం కింద స్థాయిలో గతంలో ఏం జరిగిందో అవే కంటిన్యూ అవుతున్నాయి. కింద స్థాయిలో జరిగినటువంటి అవకతవకలు మొత్తం అదే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అనేక ల్యాండ్ ఇష్యూస్ బయటపడుతున్నాయి, వాటి మీద యాక్షన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు ఇసుక పైన, బొగ్గు పైన, మైన్స్ పైన, ల్యాండ్స్ పైన, క్రిమినల్ కేసుల పైన, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పైన, ఐపీఎస్ ఆఫీసర్ మీద కొంచెం చర్యలు తప్ప మిగతాన్ని ఏమీ చేయడం లేదు. అంటే గత అవినీతి చట్టం కింద ఎట్టుందో అది పదిలంగానే ఉంది, దాని జోలికి ఎవరు పోవడం లేదు. అందుకే వాళ్ళకి భయం లేదు. పెద్దటి చెప్పాడు కదా, మరి అది పీక్ కూడా కావాలంటే ఏం చేశారు. కాబట్టి ఈ దోపిడీ వర్క్ ఇప్పుడు పాత కాంట్రాక్టర్సే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే కాంట్రాక్టర్గా ఉన్నారు. పాతలో ఉండేవాళ్ళే ఇది కంటిన్యూ అవుతున్నారు. పాత అవినీతి ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది, అది కొనసాగుతూ ఉంది. తిరుపతి ఎంపీ ఎలక్షన్స్లో దాదాపు 56,000 దొంగ ఓట్లు, ఐటీ కార్డ్స్ డౌన్లోడ్ జరిగింది. తిరుపతి దానికి సంబంధించి కేసులు అయితే ఎప్పుడు గతం అంతకుముందర 3 అధికారులను అయితే సస్పెండ్ చేసినారు, మళ్ళా కేసులు. అంటే ఈ దొంగ కార్డులు ఏరివేకుండా ప్రభుత్వం పనిచేయాలి. నేను చెప్తా కదా, మౌలికమైన తేడాలు లేవు. నిజంగానే ఆ రోజు దొంగ కార్డులు ఫిట్ చేయించేవాడు ఉన్నారు, డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళపైన యాక్షన్ లేదు. అలాంటి యాక్షన్ చాలా ఉన్నాయి. అందుకే టీడీపీ వాళ్ళు చాలామంది బాధపడతారు, వాళ్ళని యాక్షన్ తీసుకోలేదు. ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే. అండ్ ఏం జరుగుతుందంటే ఎందుకన్నా మంచిది మనం కూడా రేపు ఎట్టుంటుందేమో, మనం జాగ్రత్తగా ఉన్నామని ఉద్దేశంతో ఉండేట్టుగా నాకు అనిపిస్తాను. ఎన్నికల సంఘమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సింది, మళ్ళీ ఎందుకు వెనకడుగు? ఎన్నికల సంఘమే కదా 3 అధికారులను సస్పెండ్ చేసింది. నారాయణ సార్ వెళ్ళి ఒక ఇంట్లోనే 18 ఓట్లు పట్టుకున్నాడు, సస్పెండ్ చేసింది. మళ్ళీ వాళ్ళు ఏం చేశారు? ఇంతవరకు ఉద్యోగాలు వేయలేదు మనకు. ఇంట్లో పెట్టిన కేసు మీద విచారణ లేదు కదా, ఎవరు అబ్బన్ కానీ సిఐలు, డిఎస్పీలు అంతా శివప్రసాద్ అదేముంది, అది ప్రతిపాదన కాదులే. అసలు అప్పుడున్న డకాయిట్స్ మీద యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు మర్డర్ కేసులు అట్లే ఉన్నాయి, కోడికత్తి కేసు అట్లే ఉంది, వీటి మీద దిక్కే లేదు. ఈ చిన్నమే ఉంది, ఉప్పూరికి అయిపోయిన కానీ ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, ఆయన మాటలు ఎక్కువ చెప్తున్నాడు, చేతల పని తక్కువ ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పూర్తి చేయాలి. 2029 కంతా చట్టసభల్లో బీసీ రిప్రజెంటేషన్ పోయేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి అని మేము స్పష్టమైన కోరిక కోరుతా ఉన్నాం. ఇక మాకు మామూలు మిగతా సమస్యలు చాలా ఉన్నాయి, అవి చెప్తా ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. ఇంకేదో ఇష్యూ మాది జాతీయ మహాసభలు కూడా సెప్టెంబర్ జరగబోతుంది చండీగఢ్లో. అప్పుడు జాతీయ స్థాయిలో చేయాల్సిన పనులపై చర్చిస్తాం. ఇప్పటికే మన గవర్నర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టి ఏర్పాటు చేయడం, లౌకిక వ్యవస్థను ధ్వంసం చేయడం, కార్పొరేట్ కంపెనీకి సెంట్రల్ సోపేత అవకాశాలు కల్పించడం. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆర్థిక ఉగ్రవాదులు వాళ్ళు పట్టుకోవడానికి ఫెయిల్ అవుతున్నారు. నిజమైన ఉగ్రవాదిని పట్టుకొచ్చారు అమెరికా నుంచి, అది తాజ్మహల్ మీద దాడి చేసిన ఉగ్రవాదిని. కానీ 29 ఆర్థిక ఉగ్రవాదులు ఉన్నారు కదా,
16.5 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టినటువంటి వాళ్ళందరూ కూడా 29 మంది 28 మంది గుజరాత్ వాళ్ళే కదా. ఒక్కళ్ళే కదా విజయం అనే కర్ణాటక వాడు. మళ్ళీ వీళ్ళు ఆర్థిక ఉగ్రవాదులే కదా వీళ్ళు. వాళ్ళు ఎందుకు పట్టలేకపోతున్నారు? ఒక ఉగ్రవాదం పట్టడానికి సంఘం కొట్టుకుంటున్నారే. ఆర్థిక ఉగ్రవాద దేశాన్ని ధ్వంసం చేసిపోయారు. వాడన్నా ఒక తాజ్మహల్ హోటల్ని ధ్వంసం చేసిపోయాడు. వీళ్ళు భారతదేశం మొత్తం సంపద మొత్తం దోచుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు మరింత ఉగ్రవాదం లెక్క. ఆ ఉగ్రవాదం ఎందుకు పట్టరావడం లేదు మీరు? మరి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు కూడా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు. దీనిపైన కూడా జాతీయ స్థాయి చర్చించి పెద్ద ఉద్యమం సాధించడానికి సిద్ధపడతా ఉన్నారు.